ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీరామకృష్ణ కథామృతం 19వ అధ్యాయం. శ్రీరామకృష్ణులు ఆయన గాయపడిన చేయి. ప్రథమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో రాకాల్ మా మహిమా ప్రభృత భక్తులతో శనివారం ఫిబ్రవరి 2, 1884 శ్రీరామకృష్ణుల చేతికి గాయం. బాలునిలా జగజ్జనంతో సంభాషణ. మధ్యాహ్నం 3 గంటలైంది. దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో శ్రీరామకృష్ణ మంచం మీద కూర్చొని ఉన్నారు. ఒకరోజు ఆయన సరుగుడుతోపుకు వెళ్తున్నప్పుడు భావపారవస్య స్థితిని పొందారు. వెంట ఎవరూ లేనందున కంచె పక్కన పడిపోయారు. అందుచేత ఆయన ఎడమచేతి ఎముక తొలగింది. బాగా దెబ్బ తగిలింది కూడా. కలకత్తా భక్తుల నుండి కట్టుకట్టడానికి బ్యాండేజీ, మందులు, గుడ్డ మొదలైన వస్తువులు మా తీసుకువచ్చాడు. రాకాల్, మహిమాచరణ్, హాజ్రా మొదలైన వారు గదిలో ఉన్నారు. మా రాగానే శ్రీరామకృష్ణులకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. శ్రీరామకృష్ణులు, ఏమోయ్ నీకు సుస్థి చేసిందటగా, ఇప్పుడు నయమేనా? మా అవునండి, ఇప్పుడు బాగానే ఉన్నాను. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో, ఏమోయ్ నేను యంత్రాన్ని, అమ్మ దాన్ని నడుపుతుంది. మరి అటువంటప్పుడు ఇలా ఎందుకు జరిగింది? 12 సంవత్సరాల క్రితం తాను చేసిన తీర్థయాత్రల గురించి మహిమాచరణ్ చెబుతున్నాడు. శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చుని ఆ కథనం వింటున్నారు. మహిమ, కాశీలో సిక్రోలీలోని ఒక తోటలో బ్రహ్మచారి ఒకరిని చూశాను. 20 ఏళ్లుగా ఈ తోటలో వసిస్తూ ఉన్నాను. కానీ ఈ తోట సొంతదారుడెవరో నాకు తెలియదు అన్నాడతడు. తర్వాత నాతో, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా అని అడిగాడు. లేదు అన్నాను. అందుకు అతడు, మీరు పరివ్రాజక సన్యాసులా అని అడిగాడు. నర్మదా నదీ తీరంలో ఒక సాధువును చూశాను. అంతరంగాన గాయత్రీ మంత్రం జపిస్తూ ఉన్నాడు. అప్పుడు అతడికి రోమాంచితం అయింది. అతడు ఓంకారాన్ని, గాయత్రీ మంత్రాన్ని బిగ్గరగా జపిస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్న వారికి శరీరం పులకరించేది. శ్రీరామకృష్ణులది పసిబాలుని భావం కదా. ఆకలి వేయగానే మాతో ఏమిటి, ఏదన్నా తెచ్చావా అని అడిగారు. రాకాల్ను చూస్తూ సమాధి నిమగ్నులు అయ్యారు. కొంతసేపటికి కాస్త బాహ్యస్మృతి కలిగినంతనే సహజస్థితికి రావటానికై నేను జిలేబీ తింటాను, నీళ్లు త్రాగుతాను అని అన్నారు. ఒక పసిపాలునిలా ఏడుస్తూ జగజ్జనంతో, ఓ బ్రహ్మమయ్యి, నన్ను ఎందుకు ఇలా చేసావు? చెయ్యి బాగా నొప్పిగా ఉంది అన్నారు. తర్వాత రాకాల్, మహిమాచరణ్, హాజ్రా ప్రభృతులను చూసి, నా చెయ్యి బాగవుతుందా అని పిల్లవాడిలా అడిగారు. భక్తులు పిల్లవాడిని బుజ్జగిస్తున్న ధోరణిలో, నిశ్చయంగా బాగవుతుంది అన్నారు. శ్రీరామకృష్ణులు రాకాల్తో, నన్ను చూసుకోవటానికే కదా నువ్వు ఇక్కడ ఉన్నావు. అయినా నీ తప్పు లేదులే. ఎందుకంటే నువ్వు ఉన్నా కూడా రేలింగ్ అనగా కంచె వరకు వచ్చి ఉండేవాడివి కాదు కదా. బ్రహ్మజ్ఞానానికి శతకోటి దండాలు. నేను యంత్రాన్ని, నువ్వు యంత్రం నడిపేదానువు. శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపారవశులై మాట్లాడారు. ఓం ఓం ఓం. అమ్మా, నేను ఏమంటున్నాను? అమ్మ, బ్రహ్మజ్ఞానం ద్వారా నన్ను బాహ్యస్మృతి రహితుని చెయ్యకు. అమ్మ, నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించవద్దు. అమ్మ, భయంతో బెదిరిపోతున్నాను. నేను నీ బిడ్డను. నాకు కావలసింది అమ్మే. బ్రహ్మజ్ఞానానికి కోటి దండాలు. దాన్ని కోరిన వారికే ఇవ్వు. ఓ ఆనందమయీ, ఆనందమయీ. శ్రీరామకృష్ణులు బిగ్గరగా ఆనందమయీ, ఆనందమయీ అంటూ విలపిస్తూ పాడసాగారు. శ్రీరామకృష్ణులు మళ్ళీ జగజ్జనని ప్రార్థించసాగారు. అమ్మా, నేను ఏం తప్పు చేశాను? అమ్మా, నేను స్వయంగా ఏదన్నా చేస్తున్నానా? నువ్వే కదా సమస్తం చేస్తున్నావు. నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేదానవు. రాకాల్తో నవ్వుతూ, నువ్వు ఇదేలా పడిపోకు, చూసి వెళ్ళు. తొందరలో అపాయం సంభవించకుండా జాగ్రత్తగా ఉండు. మళ్ళీ జగజ్జనంతో, అమ్మ, నొప్పి కారణంగానా నేను విలపిస్తున్నానా? కాదు అమ్మా, అమ్మా, నన్నీ ఖేదము. ద్వితీయ పరిచ్ఛేదము. మనోవ్యాకులతతో ప్రార్థించాలి. శ్రీరామకృష్ణులు మళ్ళీ పసిబానుల్లా నవ్వారు, మాట్లాడారు. సుస్థి చేసిన పసిపిల్ల ఎలా నవ్వుతూ ఏడుస్తూ ఉంటుందో అలా ఉంది ఆయన స్థితి. మహిమాచరణాదులతో మాట్లాడసాగారు శ్రీరామకృష్ణులు. ఇదిగో చూడండి, సచిదానందాన్ని పొందకుంటే అంతా వ్యర్థమే నాయనా. వివేక వైరాగ్యాలను మించిన వస్తువు వేరే ఏమీ లేదు. సంసారాసక్తులు, భగవత్ప్రేమ క్షణభంగురం. ఎర్రగా కాలిన ఇనుప పెనం మీద నీటి చుక్క ఎంతసేపు ఉంటుంది? అదే రీతిలో ఒక పువ్వును చూస్తే చాలు, ఆహా, భగవంతుడి సృష్టి మహిమ ఎంత గొప్పది అంటూ విస్తుపోతారు. వ్యాకులత కావాలి. తన వాటా ఆస్తికై కుమారుడు గగ్గోలు పెడితే తల్లిదండ్రులు సమాలోచించుకొని నిర్ణీతకాలానికి మునిపే అతడికి వాటా పంచి ఇస్తారు. మనోవ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడు వినే తీరుతాడు. ఆయన మనకు జన్మనిచ్చినప్పుడే ఆయన గృహంలో మనకు వాటా కూడా ఏర్పడింది. ఆయన మన సొంత తండ్రి, సొంత తల్లి. ఆయన వద్ద మనం
పట్టవచ్చు, నా ముందుకురా, లేకుంటే కత్తితో గొంతు కోసుకుంటాను అంటూ ఆయనను నిలదీయవచ్చు. జగజ్జనని ఎలా ప్రార్థించాలో శ్రీరామకృష్ణులు నేర్పుతున్నారు. శ్రీరామకృష్ణులు: నేను కొన్ని సమయాల్లో అమ్మ ఆనందమయ్యి, నువ్వు దర్శనం ఇచ్చే తీరాలి అని బలవంత పెట్టేవాణ్ణి. కొన్ని సందర్భాల్లో, ఓ దీననాథ జగన్నాథ, నేను నీ జగత్తులోని వాడినే. నేను జ్ఞానహీనుడను, సాధనహీనుడను, భక్తిహీనుడను, నాకు ఏమీ తెలియదు. దయచూపి నీ దర్శనం ఇచ్చి దర్శనం ఇచ్చి తీరవలసిందే అని ప్రార్థించేవాడును. శ్రీరామకృష్ణులు భగవంతుని ఏ విధంగా ప్రార్థించారు? కరుణ పొంగి పొరలే కంఠస్వరంలో భక్తులకు విశదపరుస్తున్నారు. ఆయన కరుణాపూరిత కంఠస్వరం విని భక్తుల హృదయాలు కరిగిపోయాయి. మహిమాచరణ్ కళ్ళు ఆర్ద్రమయ్యాయి. మహిమాచరణ్ను చూసి శ్రీరామకృష్ణులు పాడారు. తృతీయ పరిచ్ఛేదం. శివపూర్ భక్తులు డాక్టర్ మధు. శివపూర్ నుంచి పలువురు భక్తులు వచ్చి ఉన్నారు. వారు చాలా దూరం నుంచి శ్రమపడి వచ్చినందున శ్రీరామకృష్ణులు మౌనం వహించగా వారితో ఆధ్యాత్మిక జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు శివపూర్ భక్తులతో: భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినదంతా మిథ్య. యజమాని అతడి తోట వలె, భగవంతుడు ఆయన ఐశ్వర్యము. లోకులు తోటను చూస్తారే కానీ యజమాని కోసం ఎందరు వెతుకుతారు? భక్తుడు: మహాశయ, మరి తరుణోపాయం? శ్రీరామకృష్ణులు: సదసత్ విచారణ. భగవంతుడే సత్యం, తక్కినదంతా మిథ్య. ఇలా సర్వదా విచారణ చెయ్యండి. వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. భక్తుడు: మహాశయ, వాటికంతా తీరిక ఎక్కడుంది? శ్రీరామకృష్ణులు: తీరిక ఉన్నవారు ధ్యానం, భజనలు చెయ్యాలి. బొత్తిగా తీరిక దొరకని వారు రోజు 2 సార్లు హృదయపూర్వకంగా భగవంతునికి ప్రణమిల్లాలి. ఆయన అంతర్యామి. మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. మీకు అనేక వ్యాపకాలు. ఆయనను ప్రార్థించడానికి మీకు తీరిక ఉండదు. ఆయనకు ముక్తర్నామా ఇచ్చివేయండి. కానీ ఆయనను పొందకుంటే, ఆయన దర్శనం కాకుంటే అంతా వ్యర్థమే. మరో భక్తుడు: మహాశయ, మిమ్మల్ని చూస్తే భగవంతుణ్ణి చూసినట్లే. శ్రీరామకృష్ణులు: మరోసారి అలా అనవద్దు. అలలు గంగకు చెందినవి, గంగ అలలకు చెందదు. నేనొక గొప్ప వ్యక్తిని, నేను ఇలాంటి వాడను. ఇటువంటి అహంకారం నశించకుంటే భగవంతుని దర్శించలేము. నేను అనే మట్టిగుట్టను భక్తి అనే కన్నీళ్లతో కరిగించి నేలమట్టం చేసివేయాలి. సంసారానికి కారణం ఏమిటి? భోగవాంఛలు తీరితేనే వ్యాకులత. భక్తుడు: భగవంతుడు మమ్మల్ని సంసారంలో ఎందుకు ఉంచాడు? శ్రీరామకృష్ణులు: సృష్టి కొనసాగటానికి. అది ఆయన సంకల్పం. ఆయన మాయ, కామినీ కాంచనాల ద్వారా మనలను మైమర్పిస్తూ ఉన్నాడు. భక్తుడు: ఎందుకు మైమర్పించాలి? ఆయన సంకల్పం ఎందుకు ఇలా ఉంది? శ్రీరామకృష్ణులు: ఒక్కమారు ఆయన భగవదానందాన్ని చవిచూపితే ఆ తర్వాత ఎవరూ సంసార జీవితం గడపరు, సృష్టి కూడా కొనసాగదు. బియ్యాన్ని పెద్ద పెద్ద బస్తాలలో గిడ్డంగిలో వ్యాపారి నిల్వ చేసి ఉంటాడు. ఎలుకలు ఆ వైపుకు రాకుండా ఒక చేటలో కొంచెం చక్కెర కలిపిన పేలాలను ఉంచుతాడు. ఆ చక్కెర రుచిలో మైమర్చిన ఎలుకలు రేయి అంతా ఆ పేలాలను కొరుకుతూ ఉంటాయి. బియ్యం కొరకు వెతకవు. కానీ కాస్త యోచించి చూడు, ఒక సేరు వడ్ల నుండి 14 సేర్ల పేలాలు తయారవుతాయి. కామినీ కాంచన సుఖం కంటే భగవదానందం చాలా రెట్లు అధికం. భగవద్రూపాన్ని చింతన చేస్తే రంభ తిలోత్తమాదుల సౌందర్యం కూడా చితాభస్మంలా తోస్తుంది. భక్తుడు: భగవంతుణ్ణి పొందాలనే వ్యాకులత ఎందుకు కలుగదు? శ్రీరామకృష్ణులు: భోగవాంఛలు తీరనంత వరకు మనోవ్యాకులత జనించదు. కామినీ కాంచనాల పట్ల ఉన్న తృష్ణ మేరకు తృప్తి కలగని పక్షంలో జగజ్జనని జ్ఞాపకమైనా రాదు. పిల్లవాడు ఆటల్లో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు తల్లి కోసం వెదకడు. ఆట పూర్తి కాగానే అమ్మ వద్దకు వెళ్తాను అంటాడు. హృదయ్ కుమారుడు పావురాళ్లతో ఆడుకుంటూ రా రా దగ్గరకు రా అని వాటిని పిలుస్తూ బుజ్జగిస్తూ ఉన్నాడు. పావురాళ్లతో ఆడుకోవటంలో ఆసక్తి తీరిపోవటంతో ఏడ్వసాగాడు. అప్పుడు ఎవరో అపరిచిత వ్యక్తి అతడి వద్దకు వచ్చి, రా, నిన్ను మీ అమ్మ వద్దకు తీసుకుని పోతాను అన్నాడు. వెంటనే అతడి భుజం మీద ఎక్కి భయం లేకుండా వెళ్ళాడు. నిత్యసిద్ధులకు గృహస్థ జీవితంలోకి అడుగుపెట్టవలసిన అవసరం లేదు. వారికి భోగాసక్తి జన్మతః తీరిపోతుంది. డాక్టర్ మధు నామమహత్యం. సాయంత్రం 5 గంటలైంది. శ్రీరామకృష్ణుల చేతికి కట్టుకట్టడానికి డాక్టర్ మధు వచ్చాడు. శ్రీరామకృష్ణులు పసిబాలునిలా నవ్వుతూ డాక్టర్తో, ఇహపరాలకు మధుసూదనుడే అన్నారు. డాక్టర్ మధు నవ్వుతూ, పేరు గొప్ప, ఊరు దిబ్బ.
శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఎందుకు? పేరు ఏమన్నా సామాన్యమైనదా? భగవంతుడు, ఆయన నామము వేరు కావు. కృష్ణుని బరువుకు సరితూగేట్లు సత్యభామ బంగారం మణిమాణిక్యాలన్నీ వేసినప్పటికీ సరితూగలేదు. రుక్మిణి కృష్ణుని నామాన్ని ఒక్క తులసీదళంపై రాసి తాసులో వేసింది. బరువు సరితూగింది. శ్రీరామకృష్ణుల చేతికి కట్టుకట్టడానికి నేల మీద చాప పరిచారు. ఆయన నవ్వుతూ చాప మీద పరుండి రాగయుక్తంగా ఈ అర్థం వచ్చేట్లు పాడారు. అయ్యో, రాధ ప్రేమస్థితుల్లో చివరి స్థితి ఇదా? కాదు, ఇంకా ఎన్నో లీలలు ఉన్నవి కదా అని బృంద అంటోంది. భక్తులు ఆయన చుట్టూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు మళ్ళీ ఈ అర్థం వచ్చేట్లు పాడారు. గోపికలు సరోవర తీరాన రాధను చుట్టుముట్టి కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు నవ్వారు. భక్తులు నవ్వారు. కట్టుకట్టిన తర్వాత ఆయన ఇలా అన్నారు, నాకు కలకత్తా డాక్టర్లలో అంత నమ్మకం లేదు. ఒకసారి శంభుకు జ్వరం వచ్చి తీవ్రమై సంధిజి నుంచి ప్రేలాపన చేయసాగాడు. కానీ డాక్టర్ సర్వాధికారి, అదేం లేదు, మందు కారణంగా కాస్త వణుకు అంతే అని చెప్పాడు. కానీ కాసేపటికి శంభు మల్లిక్ 1877లో మరణించడం కూడా జరిగింది. చతుర్థ పరిచ్ఛేదం. మహిమాచరణ్కు ఉపదేశం. కాళికాలయంలో సంధ్యాహారతులు ముగిశాయి. కొంతసేపటికి కలకత్తా నుండి అదర్సేన్ వచ్చాడు. శ్రీరామకృష్ణులకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. మహిమాచరణ్, రాకాల్, మా ప్రభృతులు గదిలో ఉన్నారు. హాజరా గదిలోకి మధ్య మధ్యన వచ్చి పోతూ ఉన్నాడు. అదర్, మీరు ఎలా ఉన్నారు? శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా, ఇదిగో చూడు, చేతికి దెబ్బ తగిలింది. నవ్వుతూ, మరేం చెప్పను. అదర్ భక్తులతో పాటు నేల మీద కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు అదర్తో ఇక్కడ కాస్త ఒత్తు అన్నారు. అదర్ చిన్న మంచం మీద ఉత్తరపు అంచున కూర్చుని శ్రీరామకృష్ణుల సేవలో నిమగ్నుడయ్యాడు. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో మాట్లాడసాగారు. అహేతుక భక్తి స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్తో, అహేతుక భక్తిని గనుక నువ్వు సంపాదించుకోగలిగితే చాలా మంచిది. ప్రభు, నాకు ముక్తి, కీర్తి, సంపద, రోగ నివారణ ఇవేవి అక్కర్లేదు. కేవలం నిన్ను మాత్రమే కోరుకుంటాను. ఇదే అహేతుక భక్తి. పలువురు కోర్కెలతో ధనవంతుల వద్దకు వస్తూ ఉంటారు. కానీ ఎవరైనా ఒకరు ఏ స్వార్థ తలంపు లేకుండా వచ్చి కేవలం ప్రేమతో అయ్యగారిని కలవడానికి వచ్చాను అన్నట్లయితే అతడి పట్ల ఆ ధనవంతునికి ప్రేమ జనిస్తుంది. ప్రహ్లాదుని అహేతుక భక్తి. అతడు భగవంతుని పట్ల శుద్ధ నిష్కామ ప్రేమను కలిగి ఉండేవాడు. మహిమాచరణ్ మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు మళ్ళీ అతడితో, మంచిది, నీ స్వభావానికి తగినట్లు చెబుతాను, విను. స్వస్వరూపాన్ని తెలుసుకోవాలని వేదాంత తత్వం నడుపుతుంది. కానీ అహంను త్యజింపనిదే. ఇది సాధ్యం కాదు. అహం ఒక కర్ర వంటిది. కర్రను నీటిపై ఉంచితే అది నీటిని 2 భాగాలుగా చేసినట్లు తోస్తుంది. ఈ అహం అనేది నేను వేరు, నువ్వు వేరు అనే భేదబుద్ధిని కలిగిస్తుంది. సమాధి స్థితిలో ఈ అహం నశించగానే అపరోక్షానుభూతి కలుగుతుంది. శ్రీరామకృష్ణులకు బ్రహ్మజ్ఞానం కలిగిందా? కలిగి ఉంటే ఆయన నేను నేను అని ఎందుకు అంటున్నారు? ఇలా కొందరు భక్తుల మనసులో సంశయం పొడసూపింది. శ్రీరామకృష్ణులు కొనసాగించారు, నేను మహిమా చక్రవర్తి, నేను విద్వాంసుడను అని నేనును త్యజించాలి. కానీ విద్యా నేను ఉండటంలో హాని లేదు. లోకుల ఉపదేశార్థం శ్రీశంకరులు ఈ విద్యానేనును నిలుపుకున్నారు. స్త్రీల విషయంలో బహు జాగ్రత్తగా ఉండకుంటే బ్రహ్మజ్ఞానం కలుగదు. అందుచేతనే సంసార జీవితం గడుపుతూ జ్ఞానం పొందటం ఎంతో కష్టం. మసిబారిన గదిలో నివసించినప్పుడు ఎంత జాగ్రత్తగా మసులుకున్నా ఒంటికి మసి అంటుకునే తీరుతుంది. యువతులు సాంగత్యం కామగంధం లేని వ్యక్తిలో కూడా కామం జనింపచేస్తుంది. కానీ జ్ఞానం పొందిన గృహస్థుడు ఎప్పుడో ఒకసారి తన భార్యతో రమించటం తప్పు కాబోదు. వీర్యం విసర్జించటం మలమూత్రాలు విసర్జించినట్లే అవుతుంది. మలమూత్రాలు విసర్జించాక దాన్ని గురించి చింతిస్తూ ఉండడు. ఏదో కొన్ని సమయాలలో కాస్త పాలకోవా తినటం తప్పు కాదు. మహిమాచరణ్ నవ్వాడు. గృహస్థుల విషయంలో ఇది అంత దోషం కాదు. సన్యాసులకు కఠిన నియమాలు. సన్యాసుల విషయంలో ఇది ఘోరమైన తప్పు. సన్యాసి స్త్రీల చిత్రపటాన్ని కూడా చూడకూడదు. సన్యాసి స్త్రీలతో సాంగత్యం నెరపటం ఉమ్మివేసి తిరిగి ఆ ఉమ్మిని మింగినట్లే. సన్యాసి స్త్రీలతో కూర్చుని మాట్లాడరాదు. ఆమె గొప్ప భక్తురాలైనా సరే. జితేంద్రియుడు అయినప్పటికీ సన్యాసి స్త్రీలతో మాట్లాడటం తగదు.
కామినీ కాంచనాల రెంటిని సన్యాసి త్యజించివేయాలి. అతడు ఒక స్త్రీ చిత్తరువును కూడా కన్నెత్తి చూడరాదు. అదేవిధంగా కాంచనాన్ని ధనాన్ని కూడా స్పృశించరాదు. తన వద్ద ధనం ఉంటే చాలు. ప్రమాదం, లెక్కించే బుద్ధి, దుష్టచింతన, డబ్బు ఉందన్న అహంకారం, లోకుల పట్ల క్రోధం మొదలైన అరిష్టాలు వచ్చి చేరతాయి. సూర్యుణ్ణి చూస్తూ ఉన్నాం. హఠాత్తుగా మేఘం వచ్చి సూర్యుణ్ణి కప్పివేసింది. అందుచేత మార్వాడి ఒకరు నా కోసం హృదయ వద్ద ధనం ఇవ్వబోగా నేను అలా కూడా వద్దు, డబ్బు పక్కనే ఉంటే చాలు, మేఘం కమ్మివేస్తుంది అన్నాను. సన్యాసులకు ఇంతటి కఠోర నియమాలు ఎందుకు? అది అతడి శ్రేయస్సుకే అనటం నిజమే. పైగా అది లోకోపదేశం నిమిత్తం కూడా. అతడు స్వయంగా నిర్లిప్తుడు, జితేంద్రియుడు అయినప్పటికీ లోకోపదేశం నిమిత్తం కామినీ కాంచనాలను పరిత్యజించాలి. అతడి 100కి 100 పాళ్ల త్యాగం చూసినప్పుడే లోకులకు మనోస్థైర్యం కలుగుతుంది. అప్పుడే లోకులు కామినీ కాంచనాలను పరిత్యజింప యత్నిస్తారు. త్యాగం గురించి ఇటువంటి ఉపదేశం సన్యాసి గరపనట్లయితే మరెవరు గరపగలరు? భగవత్ప్రాప్తి తర్వాత జనకాదుల సంసారం, ఋషులు ఆహార నియమం, వెన్నను చిలికి తీసి దాన్ని నీటిలో ఉంచవచ్చు. ఈ విధంగా భగవద్దర్శనానంతరం సంసారంలో ఉండవచ్చు. జనకుడు బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాతనే సంసార జీవితం గడిపాడు. అతడు జ్ఞానకర్మలనే 2 కత్తులతో సాము చేసేవాడు. సన్యాసి కర్మత్యాగం చేసినవాడు. అందుచేతనే అతడు జ్ఞానం అనే ఒక కత్తిని ఉంచుకుంటాడు. జనకుని వంటి జ్ఞానం పొందిన గృహస్థులు చెట్టునున్న పళ్లను, నేలరాలిన పళ్లను తినవచ్చు. వారి వలన సాధుసేవ, అతిథి సత్కారాలు మొదలైనవన్నీ సాధ్యం అవుతున్నవి. అమ్మా, నన్ను శుష్క సన్యాసిగా చేసివేయవద్దు అని నేను అమ్మను ప్రార్థించాను. బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత ఆహారం గురించిన నియమనిష్టలు తొలగిపోతాయి. బ్రహ్మజ్ఞానులైన ఋషులు బ్రహ్మానందం తరువాత దేనినైనా తినగలిగారు, పంది మాంసంతో సహా. 4 ఆశ్రమాలు, యోగసిద్ధి. మహిమతో సామాన్యంగా చూస్తే 2 రకాల యోగాలు ఉన్నవి. ఒకటి కర్మయోగం, మరొకటి మనోయోగం. అంటే కర్మల ద్వారా యోగం, మనస్సు ద్వారా యోగం. బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాలని ఆశ్రమాలు 4. మొదటి 3 ఆశ్రమాలలో కర్మలు చేయవలసిందే. సన్యాసి దండకమండలాలను, భిక్షాపాత్రను స్వీకరించవలసి ఉంటుంది. నిత్యకర్మలు ఆచరిస్తాడు, కానీ అతడి మనస్సు వాటిలో లగ్నం అయి ఉండదు. నేను చేస్తున్నాను అనే తలంపు అతడిలో ఉండదు. కొందరు సన్యాసులు లోకులకు ఉదాహరణగా ఉండటం కోసం నిత్యకర్మలు కొన్ని ఆచరిస్తారు. గృహస్థులు తక్కిన ఆశ్రమవాసులు నిష్కామ కర్మలు చేయగలిగితే వారికి ఆ కర్మల ద్వారా యోగం సిద్ధిస్తుంది. పరమహంస స్థితిని చేరుకున్న వారికి, అంటే సుఖమహర్షి వంటి వారికి పూజ, జపం, తర్పణం, సంధ్యావందనాది కర్మలన్నీ ఎగిరిపోతాయి. ఈ స్థితిలో మనోయోగం మాత్రమే. కొన్ని సమయాలలో వారు బాహ్యకర్మలు ఆచరించటం కద్దు. అది లోకులకు ఉపదేశించటానికి మాత్రమే. కానీ వారి మనస్సు సర్వదా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటుంది. రాత్రి 8 గంటలైంది. శ్రీరామకృష్ణులు మహిమాచరణ్ను కొన్ని స్తోత్రాలు పఠించి వినిపించమన్నారు. మహిమాచరణ్ ఉత్తరగీత తీసుకువచ్చి దానిలోని పరబ్రహ్మ స్తోత్రాన్ని పఠించాడు. క్రమంగా 3వ అధ్యాయంలోని 7వ శ్లోకం చదవసాగాడు. అంటే బ్రాహ్మణుల దేవత అగ్నిలోను, మునుల దేవత హృదయంలోను, అల్పబుద్ధుల దేవత విగ్రహంలోనూ ఉంటాడు. కానీ సమదర్శులైన యోగుల దేవత సర్వత్రా విరాజిల్లుతూ ఉంటాడు. సర్వత్రా సమదర్శినాం అనే మాటలు వినటంతోనే శ్రీరామకృష్ణులు హఠాత్తుగా లేచి నిలబడి సమాధి నిమగ్నులు అయినారు. చేతికి వేసిన కట్టు అట్లే ఉంది. భక్తులు ఆశ్చర్యచకితులై ఆ సమదర్శి అయిన మహాయోగి అద్భుత స్థితిని చూస్తూ ఉండిపోయారు. 5వ పరిచ్ఛేదం. మహిమాచరణ్ శాస్త్రపఠనం, శ్రీరామకృష్ణుల సమాధి. చాలాసేపటి వరకు శ్రీరామకృష్ణులు అట్లే నిలబడి ఉండిపోయారు. తర్వాత మామూలు స్థితికి వచ్చి కింద కూర్చున్నారు. హరిభక్తిని గురించిన శ్లోకాలు కొన్నింటిని పఠించమని మహిమాచరణ్తో చెప్పారు. మహిమాచరణ్ నారద పంచరాత్రంలోని కొన్నింటిని పఠించాడు. భగవంతుని ప్రేమించుచు భజించిన వత్స, ఎందుకురా ఇక నెందుకురా తపమెందుకురా తనయ. భగవంతుని ప్రేమించుచు భజించిన వత్స, పని ఏమిరా ఫలమేమిరా తపమేలరా తనయ.
వెలుపల లోకేశుని తిలకించిన వత్స, ఎందుకురా ఇక నెందుకురా తపమెందుకురా, చాలించరా ఇక చాలునురా వత్స తపము, జ్ఞానాంబుదియగు శంకర దరిచేరరా త్వరగా, భవపాశములను ద్రుంచు పరభక్తిని తనయ, పరభక్తులు కీర్తించు పరభక్తిని తాత, బడయు బడయుమురా పరమేశ్వరు ప్రార్థించి బాబు. శ్రీరామకృష్ణులు ఆహా ఆహా. శ్లోకాలను వింటూనే శ్రీరామకృష్ణులు మళ్ళీ భావపారవస్యంలో ఓలలాడిపోయారు. కానీ అతి ప్రయత్నంతో దాన్ని నిగ్రహించుకున్నారు. పిండాండం బ్రహ్మాండం నాహం నాహం. తరువాత యతి పంచకం నుండి మహిమాచరణ్ పఠించాడు. సా కాశికాహం నిజబోధ రూపం అనే పదాలు వినగానే శ్రీరామకృష్ణులు నవ్వుతూ, భాండం అంటే పాత్రలోనూ బ్రహ్మాండంలోనూ ఉన్నది ఒకటే, అండపిండ బ్రహ్మాండాలలో ప్రకాశిస్తూ ఉన్నది ఒకటే అని భావం అన్నారు. మహిమాచరణ్ ఈసారి నిర్వాణ షట్కం నుండి పఠించాడు. భావం: నేను మనస్సు బుద్ధి అహంకారం చిత్తము కాను, కర్ణం జిహ్వ నాసిక నేత్రము కాను, నేను ఆకాశము భూమి అగ్ని జలము వాయువును కాను, చిదానంద రూపుడనైన శివుడనే నేను. ఎన్ని మార్లు మహిమాచరణ్ చిదానంద రూప శివోహం అంటూ పఠించాడో అన్నిసార్లు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నాహం నాహం, నేను కాదు, నువ్వే చిదానందుడవు అన్నారు. తరువాత మహిమాచరణ్ జీవన్ముక్తి గీత నుండి కొన్ని శ్లోకాలను పఠించి షడ్చక్ర వర్ణనలను చదివి వినిపించాడు. పిదప తాను కాశీలో యోగావస్థలో ప్రాణాలు వదిలిన యోగిని చూసిన వైనం చెప్పాడు మహిమాచరణ్. ఆ పైన భూచరి ఖేచరి ముద్రలను, శాంభవి విద్యను గురించిన వర్ణనలు చదివి వినిపించాడు. శాంభవి విద్య నేర్చిన వ్యక్తి ఇచ్చవచ్చిన చోటికి పోగలడు. అయితే ఇవన్నీ అష్టసిద్ధులలో చేరినవే కానీ భగవల్లాభం చేకూర్చేవి కావు. రామగీత శ్రీరామకృష్ణుల సముఖాన సాధువులు శాస్త్రాలు పఠించిన సంఘటన. మహిమ: రామగీతలో చక్కని ఉపదేశాలు ఉన్నవి. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నువ్వు రామగీత అంటున్నావు ఎందుకంటే నువ్వొక తీవ్ర వేదాంతివి. సాధువులు ఇక్కడకు వచ్చి అటువంటి పుస్తకాలు ఎన్నిటినీ చదవలేదు. మహిమాచరణ్ ప్రణవశబ్ద వర్ణను గురించి చదివాడు. తైలధార మవిచ్ఛిన్నం దీర్ఘ ఘంటా నినాద వత్. పిదప సమాధి లక్షణాల గురించి చదివాడు. సమాధి స్థితిలో నిమగ్నమై ఉన్న వ్యక్తి ఊర్ధ్వంలోనూ అధమంలోనూ మధ్యమంలోనూ సర్వత్రా ఆత్మ నిండి ఉండటం గాంచుతాడు. అదర్ మహిమాచరణులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. షష్ఠ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణుల సరళ స్వభావం, సత్య సంధత. ఆదివారం ఫిబ్రవరి 3, 1884. మధ్యాహ్న భోజనానంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చొని ఉన్నారు. ఆయన చేతికి గాయమైన వార్త విని కలకత్తా నుంచి రామ్, సురేంద్రుడు తదితర భక్తులు ఆందోళన చెంది వచ్చారు. శ్రీరామకృష్ణుల చేతికి ఒక పెద్ద కట్టుకట్టి ఉన్నారు. మా శ్రీరామకృష్ణుల పక్కన ఉన్నాడు. ఆయన భక్తులతో మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు: దేనిని గోప్యంగా ఉంచుకోలేని స్థితిలో అమ్మ నన్ను ఉంచింది. ఒక పసిబాలుని స్థితిలో నేను ఉన్నాను. రాకాల్కు నా స్థితి అర్థం కాదు. నా గాయపడ్డ చేతిని చూసి ఎవరైనా హేళన చేస్తారేమో అని భయపడి దాన్ని గుడ్డతో కప్పి ఉంచుతాడు. డాక్టర్ మధును పక్కకు తీసుకువెళ్ళి అంతా వివరించాడు. వెంటనే నేను, మధుసూదన్ ఎక్కడ ఉన్నావు, ఇక్కడకు రా, నా చెయ్యి విరిగిపోయింది అంటూ బిగ్గరగా పిలిచాను. రాత్రి మధుర్, అతడి భార్య నిద్రించే గదిలోనే నేను నిద్రించే వాడిని. తమ సొంత బిడ్డలా వారు నన్ను చూసుకున్నారు. అప్పుడు నేను దైవోన్మత్త స్థితిలో ఉన్నాను. మధుర్ నాతో, బాబా, మా మాటలు ఏవన్నా నువ్వు విన్నావా అని అడిగేవాడు. నేను అవును అనేవాణ్ణి. ఒకప్పుడు మధుర్ భార్యకు భర్త శీలం పట్ల సందేహం కలిగింది. అందుచేత ఆమె మధుర్తో, నువ్వు బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే భట్టాచార్య మహాశయులు అంటే శ్రీరామకృష్ణులు నీతో పాటు వెంట వస్తారు అని చెప్పింది. ఒకరోజు అతడి వెంట వెళ్ళినప్పుడు నన్ను కింద ఒకచోట కూర్చోబెట్టి మేడ మీదకు వెళ్ళాడు మధుర్. అరగంట తర్వాత దిగివచ్చి, బాబా రా వెళ్దాం, బండిలో కూర్చో అన్నాడు. ఇంటికి తిరిగి రాగానే మధుర్ భార్య అడిగినప్పుడు జరిగిందంతా నేను చెప్పాను. మేము ఒక ఇంటికి వెళ్ళాం. మధుర్ బాబు నన్ను కింద కూర్చోబెట్టి మేడ మీదకు వెళ్ళాడు. అరగంట తర్వాత దిగివచ్చి, బాబా రా వెళ్దాం అన్నాడు అని చెప్పాను.
ఆమె ఏదో గ్రహించింది. మదర్ కౌలుదారు ఒకడు ఆలయపు తోట నుండి పళ్ళు, కూరగాయలు మొదలైన వాటిని బండిలో దొంగతనంగా తన ఇంటికి తీసుకుపోయేవాడు. తక్కిన కౌలుదారులు దీన్ని గురించి అడిగినప్పుడు నేను జరిగింది జరిగినట్లే చెప్పేశాను. సప్తమ పరిచ్ఛేదం. దక్షిణేశ్వరంలో మా మణిలాల్ ప్రభృతులతో ఆదివారం ఫిబ్రవరి 24, 1884. శ్రీరామకృష్ణ అసహనం, మణిలాల్కు ఉపదేశం. శ్రీరామకృష్ణులు మధ్యాహ్న భోజనం ముగించి విశ్రమించి ఉన్నారు. మణి మల్లిక్ క్రింద కూర్చొని ఉన్నాడు. మా వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి మణిమల్లిక్ పక్కన కూర్చున్నాడు. శ్రీరామకృష్ణుల చెయ్యి ఇంకా కట్టులోనే ఉంది. శ్రీరామకృష్ణులు మాతో ఎలా వచ్చావు? మా ఆలంబజారు వరకు బండిలో వచ్చి అక్కడ నుండి నడిచి వచ్చాను. మణిలాల్ బాబోయ్ చెమటతో పూర్తిగా తడిసిపోయాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ నేను దాన్ని గురించే యోచిస్తున్నాను. ఇవన్నీ శ్రీరామకృష్ణులకు కలిగిన దర్శనాలన్నీ వాయుదోషం వల్ల కలిగిన అనుభవాలు కావు. లేకుంటే ఈ ఇంగ్లీషు మెయిన్లు ఇంత కష్టపడి ఇక్కడికి వస్తారా ఏమిటి? గాయపడిన తమ చేతిని గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, దీని కారణంగా నేను కొన్ని సమయాల్లో సహనం కోల్పోతున్నాను. చూసేవారందరికీ చేతిని చూపి ఏమయ్యా నయమవుతుందా అంటూ అడుగుతూ ఉంటాను. రాకాల్కు కోపం వస్తుంది. నా స్థితి అతడికి అర్థం కాలేదు. అతడు ఇక్కడ నుంచి పోయినా పర్వాలేదు అని కొన్ని సందర్భాల్లో అనుకునేవాణ్ణి. తర్వాత అమ్మతో, అమ్మ వాడు ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోయి ఈ సంసార దావాగ్నిలో దగ్ధమైపోతాడు అని ప్రార్థించేవాణ్ణి. ఇలా పసిబాలునిలా సహనం కోల్పోవటం నాకు కొత్త కాదు. మధుర్కి పదే పదే నా చేతిని చూపి నాకు ఏదన్నా సుస్థి చేసిందా చూసి చెప్పు అని అడిగేవాణ్ణి. పోని భగవంతుని ఎడ నా నిష్ట ఎక్కడకు పోయింది? ఒకసారి నేను ఎడ్ల బండిలో కామార్పుకూర్కు పోతున్నాను. అప్పుడు దుడ్డుకర్రలతో ఒక గుంపు బండి వద్దకు వేగంగా వచ్చింది. చూడటానికి వాళ్ళు దారి దోపిడిగాళ్లలా కనిపించారు. నేను దైవీనామాలను స్మరించసాగాను. కానీ ఒక్క క్షణం రామ్ అన్నాను, మరుక్షణం దుర్గా అన్నాను, పిదప ఓం తత్సత్ అన్నాను. ఏదో ఒక మంత్రం రక్షించని అనుకునే. మాతో, అవును, నేనెందుకు అంతగా అసహనం చెందాను? మా స్వామి, మీరు సర్వదా సమాధి స్థితిలో లీనమై ఉంటారు. భక్తుల నిమిత్తం ఒకంత మనస్సు దేహం మీద నిలుపుకున్నారు. అందుచేతనే దేహాన్ని కాపాడుకోవటానికి కొన్ని సమయాల్లో కలత చెందుతారు. శ్రీరామకృష్ణులు, అవును, కించిత్తు మనస్సు మాత్రం దేహం మీద ఉంది. కానీ అది భక్తిని అనుభవించడానికి, భక్తుల సాహచర్యం కోసం మాత్రమే. వస్తు ప్రదర్శనశాల ప్రస్తావన. వస్తు ప్రదర్శనశాల ఎగ్జిబిషన్ గురించి మణి మల్లిక్ ప్రస్తావించాడు. చిన్ని కృష్ణుణ్ణి ఒడిలో ఉంచుకున్న యశోద అందమైన విగ్రహం గురించి విన్న శ్రీరామకృష్ణుల కళ్ళల్లో అశ్రువులు స్రవించాయి. వాత్సల్యభావంతో మూర్తీభవించిన యశోద గురించి వినగానే శ్రీరామకృష్ణులలో ప్రేమ ఉదయించింది. అందుచేతనే విలపించారు. మణిలాల్, మీ ఆరోగ్యం సరిగా ఉండి ఉంటే ఘడ్ మైదానంలో జరుగుతూ ఉన్న ఈ వస్తు ప్రదర్శనను మీరు తిలకించేవారు. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో, నేను అక్కడకు వెళ్తే అన్నిటినీ చూడలేను. ఏదో ఒకటి కళ్ళబడగానే బాహ్యస్మృతిని కోల్పోతాను. ఆ పైన దేన్ని చూడటం సాధ్యం కాదు. ఒకసారి జంతు ప్రదర్శనశాల సందర్శనానంతరం నన్ను తీసుకువెళ్లారు. సింహాన్ని చూడంగానే సమాధి నిమగ్నుడను అయినాను. జగజ్జనని వాహనమైన సింహాన్ని చూడగానే దైవోద్దీపన కలిగింది. పిదప తక్కిన జంతువులను ఎవరు చూస్తారు? సింహాన్ని మాత్రం చూసి తిరిగి వచ్చేశాను. అందుకు యదుమల్లిక్ తల్లి వస్తు ప్రదర్శనశాలకు నన్ను తీసుకువెళ్లమని యదుమల్లిక్తో చెప్పింది. పిదప వద్దు అన్నది. మణి మల్లిక్ అనేక సంవత్సరాలుగా బ్రహ్మసమాజ సభ్యుడిగా ఉంటున్నాడు. ఆయనకు వయస్సు 65 ఉండవచ్చు. శ్రీరామకృష్ణులు అతడి మనోస్థితికి తగినట్లుగా ఉపదేశిస్తున్నారు. జయనారాయణ్ పండితుడు, గౌరీ పండితుడు. శ్రీరామకృష్ణులు, జయనారాయణ్ పండితుడు బహు ఉదారుడు. ఒకసారి వెళ్ళి ఆయనను చూశాను. ఆయన స్వభావం నాకు ఎంతో నచ్చింది. కానీ ఆయన కుమారులు బూట్లు ధరించి ఉన్నారు. తాను కాశీకి వెళ్ళబోతున్నట్లు చెప్పాడు. చెప్పినట్లే చివరి రోజుల్లో కాశీకి వెళ్ళాడు. అక్కడే గడిపాడు. అక్కడే మరణించాడు. వయస్సు పైబడ్డ తర్వాత ఆయన వలె సంసారం నుండి వెళ్ళిపోయి భగవచ్చింతనలో గడపటం మంచిది. ఏమంటావు? మణిలాల్, అవునండి, సంసారంలోని జంజాటాలు భరించలేనివి. శ్రీరామకృష్ణులు, గౌరీ పండితుడు తన భార్యను పువ్వులతో పూజించేవాడు. స్త్రీలందరూ జగజ్జనని యొక్క వేరువేరు రూపాలు.
మణిలాల్తో, నీ ఆ చిన్న కథను వీరికి చెప్పు. మణిలాల్ నవ్వుతూ, కొందరు పడవలు గంగానదిని దాటుతున్నారు. ఒక పండితుడు తన పాండిత్యాన్ని గురించి డంబాలు కొట్టుకుంటున్నాడు. నేను వేదాంతాలు షడ్దర్శనాలు అన్నీ అధ్యయనం చేశాను అన్నాడు. ఏమిటోయ్, నీకు వేదాంతం తెలుసా అని ఒక తోటి ప్రయాణికుణ్ణి అడిగాడు. అందుకు అతడు లేదండి అన్నాడు. పిదప సాంఖ్యం పాతంజలం తెలుసునా అని అడిగాడు. అందుకు కూడా అతడు లేదండి, నాకు తెలియదు అన్నాడు. దర్శన శాస్త్రాలు ఏవీ చదవలేదా అని అడిగినప్పుడు అందుకు అతడు లేదండి అనే బదులు చెప్పాడు. పండితుడు ఇలా డంబాలు పలుకుతూనే ఉన్నాడు. ఆ వ్యక్తి మౌనంగానే ఉండిపోయాడు. అదే సమయంలో భయంకరమైన తుఫాను చెలరేగడంతో పడవ అటూ ఇటూ ఊగసాగింది. అప్పుడు ఆ వ్యక్తి పండితుడితో, అయ్యా పంతులుగారు, మీకు ఈత వచ్చునా అని అడిగాడు. అందుకు పండితుడు తెలియదు అని బదులిచ్చాడు. నాకు సాంఖ్యం పాతంజలం ఏవీ తెలియవు, కానీ ఈత మటుకు వచ్చు అన్నాడా వ్యక్తి. భగవంతుడే సత్యం. లక్ష్య ఛేదన. శ్రీ రామకృష్ణులు నవ్వుతూ, పలు శాస్త్రాలు అధ్యయనం చేసినందువల్ల ఏమిటి ప్రయోజనం? ఈ భావమనే నదిని దాటటం ఎలాగో తెలుసుకోవటమే ఆవశ్యకం. భగవంతుడు మాత్రమే సత్యం, తక్కినదంతా అసత్యం. గురిని చూసి బాణం ప్రయోగించనున్న అర్జునుణ్ణి ద్రోణుడు ఇలా అడిగాడు. అర్జున, నీకు ఏం కనబడుతోంది? ఈ రాజులు నీకు కనిపిస్తూ ఉన్నారా? లేదండి. నన్ను చూస్తున్నావా? లేదండి. చెట్టును చూస్తున్నావా? లేదండి. చెట్టు మీదున్న పక్షిని చూస్తున్నావా? లేదండి. అలా అయితే దేన్ని చూస్తున్నావు? పక్షి కంటిని మాత్రమే చూస్తున్నాను. పక్షి కంటిని మాత్రమే ఎవరైతే చూస్తారో అతడు మాత్రమే లక్ష్యాన్ని ఛేదించగలడు. భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినదంతా అసత్యమే అని ఎవరు కాంచుతాడో అతడే చతురుడు. సమాచారాలన్నింటినీ తెలుసుకోవటంలో ప్రయోజనం ఏముంది? తిది వార నక్షత్రాలు ఏవీ నాకు తెలియవు. నేను రాముణ్ణి స్మరించటం మాత్రమే చేస్తున్నాను అన్నాడు ఆంజనేయుడు. మాతో ఇక్కడి కోసం 1-2 విసనకర్రలు కొని తీసుకురా. మణిలాల్తో, ఇదిగో చూడు, నువ్వు ఒకసారి ఇతడి అనగా మా తండ్రి వద్దకు వెళ్ళు. భక్తుని చూస్తే చైతన్యం ఉద్దీపిస్తుంది. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.